ఇక్కడిద్దరు ఇలా ఆడుతూ కూర్చోండి, నేను ఢిల్లీ పోతున్నా. ఇదిగో వస్తున్నాం. వస్తున్నావురా? వస్తున్నావంటే వస్తున్నావంటే నేను సంధ్య. సంధ్య వస్తుందే? అయితే పదండి. సంధ్యకి వంటలేం నచ్చలేదనుకుంటాను. ఏమీ తినలేదు. అదేం కాదక్కయ్యా, నిజంగా వంటలెంతో బాగున్నాయి సుమండి. సంధ్య అక్కడ ఇంతేనా మోహన్? సరిగా భోజనం చేయదా? నేను చెబుతా విను. మన ఇంటికో స్నేహితురాలుగా రావడం చేత కొంచెం సిగ్గుపడి ఉంటుంది. ఇక మన ఇంటికి కోడలైందనుకో బకాసురులా తినేస్తుంది. బెంగపడక. అది అలా ఉండని. పరీక్షలు ఇద్దరు పాస్ అవుతారా? ఇద్దరు పాస్ అయిపోయారు లవ్లో. గారు మా అక్కయ్య గారు వెళ్ళి సంజయ్ ఫాదర్ని కలవడం, ఆ తర్వాత పతంగం కానివ్వడం, క్లోజ్. ఏదో నా చిన్న తలకాయకి తోచింది చెప్పాను. ఐఎమ్ ఏ పూర్ బ్యాచులర్. ఆపరా గోల. ఎక్కడైనా నీకు ఉద్యోగం దొరకని నీకు చేయించేస్తాను. నేను ఇప్పుడే వస్తాను. సంధ్య, నువ్వు ఢిల్లీకి వచ్చిన విషయం మీ నాన్నగారికి తెలుసు? లేదండి. రాజస్థాన్కి వెడుతూ వెడుతూ ఈ ఊళ్ళో మీ అందరినీ ఒకసారి చూద్దామని సంధ్య సరదా పడింది. అందుకే తీసుకొచ్చాను. నేను ఈ రోజే వెళ్ళక తప్పదు. పరీక్షలు అయిపోయాయన్న విషయం నాన్నకు తెలియపచ్చా. నేను ఇంకా రాలేదని వారెంతో బెంగపడతారు. అందుకని టికెట్ కూడా రిజర్వ్ చేయించాను. ఓహో అలాగా. खास सूचना, आज शाम को 6 बजे 50 लाख रुपए के औजार और बारूद लाद ट्रक आ रही थी, उसे डाकुओं ने रास्ते में लूट लिया है. उनके बारे में सूचना देने वाले को सरकार की तरफ से 1 लाख रुपए इनाम मिलेंगे. ఏమిటి అన్యాయం? గవర్నమెంట్ గతే ఇలాగైతే మరి ప్రజల గతి ఇంకెలా ఉంటుందో ఏమైంది చెప్పడానికే భయంగా ఉంది. టీవీలో అనౌన్స్మెంట్ వచ్చింది. ఓ స్పెషల్ వ్యాను ఢిల్లీకి వస్తుండగా అందులో ఉన్న 50 లక్షల విలువైన తుపాకులు పళ్ళు ఢిల్లీ పరిసర ప్రాంతాలు ఎవరో కొల్లగొట్టారట. దోపిడా? దొంగల్ని కనిపెట్టడానికి సహాయం చేసే వారికి 1 లక్ష ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. అక్కడ చల్లగా వదిలేసి తీరిగ్గా అరెస్ట్ చేయబోతారట. ప్రాణభయం ఉన్నవాళ్ళు ఎవరు సాయం చేస్తారు చెప్పు? వాళ్ళు అసలే రక్తం తాగే దొంగలు. ఈ గొడవ చూస్తుంటే నాకేదో భయంగా ఉంది. నేను ఇంతకు మునుపు ఢిల్లీ నుంచి రాజస్థాన్కి ఎప్పుడూ పోలా. సరే అబ్బాయి జగదీష్, ఓ చిన్న సందేహం. ఓ గురవయ్యా, ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చొని ఆలోచిస్తూ ఉంటావు? తలకు మించిన సమస్య. మరణించే వరకు నేను ఒక్క సంగతి గురించి మాత్రమే ఆలోచిస్తుంటాను. ఆ సంగతి ఏమిటో నాతో చెబితే నేను ఆలోచిస్తాను. సహాయంగా ఉందామని అడుగుతున్నాను. మీ బాధ ఏమిటో అని. వింటావా? అయ్యో చెప్తే ఎందుకు వినను? వద్దు, అది అడగొద్దు. అయ్యో అంత ఇష్టం లేకపోతే నాకు చెప్పొద్దులే. పద. మధు, మధు, బాబు మధు, 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 మధు కనిపించడం లేదురా. కనిపించట్లేదా? మధుబాబు, మధుబాబు ఎక్కడికి వెళ్ళాడో తెలియడం లేదే. మధుబాబు, 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 మధు. ఏమండి, మధు కనపడటం లేదండి. కనబడటం లేదా? వాడు ఎక్కడికి వెళ్ళలే, ఇక్కడే ఎక్కడ ఉంటాడు. అయ్యో ఇక్కడెక్కడా లేడు. నేను వెతకని చోటే లేదు. నా బిడ్డను ఎవరో తీసుకుపోయి ఉంటారు. వాడికి ఏదైనా ప్రమాదం జరిగితే నేను బ్రతకలేనండి. నువ్వు పిచ్చి పిచ్చి ఆలోచనలతో బాధపడతావు ఎందుకు? పద, మనం వాడి స్నేహితులు ఇళ్లకు ఫోన్ చేసి కనుక్కున్నాం.